అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. కుమార్తెను చంపి ప్రియుడితో తల్లి పరార్. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఘటన. భార్య, కుమార్తె కనిపించడం లేదని భర్త ఫిర్యాదు. తొలి వెలుగు హైదరాబాద్. ప్రియుడి మోజులో పడి 2 ఏళ్ల కుమార్తెను దారుణంగా చంపి పూడ్చిపెట్టడమే కాకుండా భర్తకు చెప్పకుండా ఓ మహిళ పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, మెదక్ జిల్లా శివంపేట మండలం సభాష్పల్లికి చెందిన వివాహిత మమత 22 తన 2 ఏళ్ల కుమార్తెను చంపి ప్రియుడు ఫయాజ్ 30 తో పరారైన ఘటన కలకలం రేపింది. మే 27 నుంచి కుమార్తెతో సహా మమత కనిపించకుండా పోయింది. దీంతో మమత భర్త ఫిర్యాదుతో అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. తాజాగా గుంటూరులో మమత, ప్రియుడు ఫయాజ్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 2 ఏళ్ల కుమార్తె గురించి నిలదీయగా, చిన్నారిని చంపి పాతిపెట్టినట్లు మమత, ఫయాజ్ తెలిపారు. గ్రామ శివారులో తల్లి చూపించిన చోట పోలీసులు తవ్వి చిన్నారి కళేబరం వెలికితీశారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని సృష్టించింది. ప్రేమ మోజులో పడి తన సొంత కుమార్తెను చంపి పరారైన తల్లి చర్యలు సమాజంలో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జాగ్రత్తలు మరియు సలహాలు. పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు ఎప్పుడూ నిఘా ఉంచండి. కుటుంబంలో గొడవలు, వివాహేతర సంబంధాలు ఉన్నట్లు అనుమానం వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు 100 లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు సమాచారం ఇవ్వండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కౌన్సెలింగ్ 104 హెల్ప్ లైన్ తీసుకోండి. పిల్లలు ఒంటరిగా ఉండకుండా చూడండి. కుటుంబ సభ్యులు ఒకరినొకరు మద్దతు ఇవ్వండి. ఆర్థిక లేదా మానసిక సమస్యలు ఉన్నప్పుడు బహిరంగంగా చర్చించండి. ప్రేమ మోజులో పడి తీవ్ర నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి.